గాజుల రామారంలో హైడ్రా కూల్చివేసిన ఇళ్లను పరిశీలిస్తున్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఆ లైవ్ దృశ్యాలు చూద్దాం. గాజుల రామారంలో నిన్న హైడ్రా కూల్చివేతలు పొలిటిసైజ్ అవుతున్నాయి. వివిధ పక్షాలకు సంబంధించిన పొలిటికల్ లీడర్లంతా కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలని చూస్తూ ఉన్నాము. కొద్దిసేపటి క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం ఆల్రెడీ ఇళ్లల్లో ఉన్న వాళ్ళని ఏ ఇంటిని డిస్టర్బ్ చేయలేదు. ఎవరైతే ఇప్పుడు కనీసం డోర్లు కూడా లేకుండా అక్కడ ఒక రూమ్ క్రియేట్ చేసి ఆ ప్రాంతాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారో ఆ ఇళ్లను మాత్రమే తొలగించామని చెప్తున్నారు. ఇలా దాదాపు 300కు పైగా ఇళ్లను తొలగించామని చెప్తున్నారు. ఆ కూల్చివేతలు చేపట్టిన ప్రాంతంలో ప్రస్తుతం ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటిస్తున్నారు. అక్కడి ఇళ్లు కోల్పోయిన బాధితులతోటి మరికొద్దిసేపట్లో ఆయన మాట్లాడబోతున్నారు. మరికొంతమంది నేతలు, వివిధ పక్షాలకు సంబంధించిన నేతలు కూడా ఆల్రెడీ ఆ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొద్దిసేపటి క్రితం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని వందల ఎకరాలు ఇలాగా కబ్జా చేశారు అని చెప్తున్నారు. వాళ్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశామన్నారు. ప్రస్తుతం ఈటెల రాజేందర్ ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న దృశ్యాలను చూస్తున్నాం.